వెల్కమ్ టు న్యూస్ అడ్డా. సమిష్టి నిర్ణయం కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్న ఏకపక్ష నిర్ణయమా, లేక మంత్రులందరి సమిష్టి నిర్ణయమా, లేక కొందరికి భిన్నాభిప్రాయం ఉన్నదా? ఇలాంటి అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలను గ్రాండ్గా చేయాలన్న అంశంలో మంత్రులకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ దాన్ని గ్లోబల్ సమ్మిట్ రూపంలో జరపాలన్న ప్రతిపాదనను 2 మంత్రులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఇందుకు నిర్దిష్టంగా కారణాలను కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్లు తెలిసింది. కానీ సీఎం దీన్ని పరిగణలోకి తీసుకోకుండా సమ్మిట్ నిర్వహించాలనే నిర్ణయాన్నే తీసుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ పూర్తయింది. సక్సెస్ అయిన విధానాన్ని ఢిల్లీకి వెళ్ళి మరీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సుమారు 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా వచ్చాయి. 4-5 రోజుల తర్వాత సమ్మిట్కు సంబంధించిన ఒక్కో అంశం వెలుగులోకి వస్తున్నది. సమ్మిట్కు సంబంధించి ఆహ్వాన పత్రికలు రూపకల్పన, విజన్ డాక్యుమెంట్ ముసాయిదా తయారీ, మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం మొదలు లాంఛనంగా ఆవిష్కరించేంత వరకు కొందరు మంత్రులకు ఇష్టం లేకపోయినా ప్రభుత్వ కార్యక్రమం కావడంతో యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారని సచివాలయ వర్గాలు సమాచారం. ఈ సమ్మిట్ ద్వారా మంత్రులు హైలైట్ కాకపోయినా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి మాత్రం మైలేజ్ వచ్చిందనే ఆ వర్గాల భావన. ఎలాగూ ప్రతి ఏటా జనవరిలో స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుందని, ఈసారి సెషన్లో అక్కడ పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకోవచ్చని ఆ 2 మంత్రులు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేనందున సమ్మిట్ నిర్వహణకు 100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం ఇబ్బందికరంగా ఉంటుందనే కారణాన్ని సీఎంకు వివరించినట్లు తెలిసింది. ఇప్పుడు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ద్వారా వచ్చే మైలేజీని దావోస్ వేదిక ద్వారానే బాహ్య ప్రపంచానికి తెలియజేయవచ్చుననే సూచన చేసినట్లు సమాచారం. కానీ రెండింటికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ నేతల దృష్టిలో హీరో అయ్యారు. భారీ పెట్టుబడులతో ఇతర రాష్ట్రాలకు ఒక మెసేజ్ ఇచ్చినట్లయింది. దీన్ని స్ఫూర్తితో దావోస్లోనూ ఇదే స్థాయిలో మరిన్ని పెట్టుబడులు తెచ్చుకోవడానికి గ్రౌండ్ దొరికినట్లవుతుంది. విజన్ డాక్యుమెంట్ను దేశ, విదేశీ ఇన్వెస్టర్లకు వివరించడం ద్వారా ఇతర రాష్ట్రాల కంటే ఈసారి ఎక్కువ ఎంఓయూలు కుదుర్చుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. ఇలాంటి అభిప్రాయాలు కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ముగిసిపోయిన ఈవెంట్పై పోస్టుమార్టం నిర్వహించడం వృధా అయినప్పటికీ అసంతృప్తితో ఉన్న మంత్రులు రానున్న రోజుల్లో కేబినెట్ సమావేశాల్లో ఎలాంటి స్వరం వినిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీ నేతలకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదనే ఆలోచనతో ఇక పైన సర్దుకుపోతారా, లేక భిన్న స్వరాన్ని వినిపిస్తారా అనేది కీలకంగా మారింది.